నమస్తే, వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. సమకాలీన రాజకీయ అంశాలు, లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవి గారు సిద్ధంగా. రవి గారు నమస్తే సార్. నమస్తే వర్మ సార్. అమరావతిదే ఫ్యూచర్, ఏదైతే విజయవాడ గుంటూరు అనుకున్నారో అది పూర్తిగా ఇంకా లేనట్లే అని చెప్పి ఒక క్లారిటీ వచ్చిన నేపథ్యం. దీని మీద రైతులు ఈ అంశమనే కాదు, మొత్తం ఓవరాల్గా అమరావతి భూసేకరణ అంశం అండి, వేరే అంశం అండి, రైతుల్లో అసంతృప్తి పెరుగుతుంది చాప కింద నీళ్ళ. ఈరోజు చంద్రబాబు నాయుడు సిఆర్డీఏ భవనాన్ని ప్రారంభించారు. అందరూ సంతోషించారు. ఎందుకంటే అమరావతి 2.0 అనండి, లేకపోతే మధ్యలో 3.0 అనాలి, దానికి 2.0 అందాం, మధ్యలో 0 కాబట్టి. సో ఈ 2.0 ప్రారంభించిన తర్వాత ఆయన ప్రసంగించారు. రైతులు ఉత్సాహంగా వచ్చారు, ముందుగా మాట్లాడారు. వాళ్ళు కూడా చంద్రబాబు గారు వచ్చారు. పెద్దరికంగా అసలు ఏం జరిగింది, మధ్యలో రైతులు ఎలా చేశారు, వాళ్ళ త్యాగాలు, ఇలాంటివన్నీ మాట్లాడారు సంతోషంగా. అలాగే మీరు తీర్పిచ్చినందువల్లే, మీరు గట్టిగా నిలబడినందువల్లే ఇది సాధ్యమైంది అని వాళ్ళకి అభినందనలు చెప్పారు. అలాగే నాకు ఇది చూస్తుంటే ఒకప్పుడు లేక్ వ్యూ గెస్ట్ హౌస్లో జరిపిన సమావేశం గుర్తొస్తుంది అని. అప్పటికి ఇంకా లేక్ వ్యూ గెస్ట్ హౌస్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్నప్పుడు అక్కడ కూడా వాళ్ళు ఇలాగే కొన్ని సందేహాలతో రావటం అది గుర్తొస్తుంది అన్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రకారం ఒక 11 ఏళ్ల తర్వాత అమరావతి రైతుల్లో అవే సందేహాలు ఉన్నాయి. వాటికి వెళ్ళే ముందు ఈరోజు దీన్ని స్వాగతించాలి, ఎవరైనా స్వాగతిస్తారు. కొంత కదలిక, ఒక భవనం, పూర్తి స్థాయి భవనం, ఓ పరిపూర్ణమైన హంగులతో ఒకటంటూ అమరావతిలో రావటం ఇదే మొదటిసారి. ఇంతకుముందు శాసనసభ, సచివాలయం కట్టినప్పటికీ అవి తాత్కాలిక ప్రాతిపదికన కట్టారు, టెంపరీ. అదే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు తన మీ ఉపన్యాసంలో కూడా చెప్పారు. నేను చెప్పాను, మాస్టర్ ప్లాన్ ప్రకారం అన్నీ జరగాలి కాబట్టి అక్కడ ఉండాల్సిన అవసరం లేకుండా టెంపరీగా ఏదైనా కట్టండి అన్నారు. అలా జరుగుతూ వచ్చింది. ఈ సిఆర్డీఏ భవనం, ఇందులోనే మున్సిపల్ శాఖకు సంబంధించిన కార్యాలయాలు, విభాగాలు. కాబట్టి ఇది ఒక ముఖ్యమైన ఘట్టమే. కానీ అదే సమయంలో ఒక టైం బౌండ్ ప్లాన్ ఏదైనా అంటే ఇప్పటికీ 16 నెలలు అయింది. టైం బౌండ్ ప్లాన్ ఏమైనా చెప్తారంటే చెప్పలేదు. కానీ ప్రపంచ స్థాయి రాజధాని రావటం గురించి చెప్పారు. రెండోది, ప్రపంచ స్థాయి రాజధాని కావాలంటే భూమి కావాలి, భూమి లేకుండా ఆకాశంలో రాజధాని కట్టలేము. హైదరాబాద్లో నేను డెవలప్ చేశానంటే హైదరాబాద్లో నిజాం నవాబు ఆ పరిపాలన వల్ల చాలా భారీగా భూములు అందుబాటులో ఉండటం, అలాగే ఎనిమీ ప్రాపర్టీ అంటారు కదా, పాకిస్తాన్కు వెళ్ళిపోయిన వాళ్ళు వదిలిపెట్టిన భూములు, వీటన్నిటితో చాలా జరిగింది. ఆ భూములు ఇస్తే కంపెనీలు వచ్చి అభివృద్ధి చేశాయి. ఇక్కడ భూమి లేదు, పైగా ఉన్న భూమి చాలా ఖరీదైన, చాలా సారవంతమైన భూమి. కాబట్టి ఈ భూమి మీరందరూ త్యాగం చేసినందువల్ల వచ్చింది. ఇది తప్పకుండా చాలా ఏ విషయంలో రాజీ పడకుండా ప్రపంచ స్థాయి రాజధానిగా చేస్తాము. చేసినప్పుడు ఇంకా అంతకంటే తర్వాత ఇది ఇక ఫ్యూచర్ అమరావతిదే. అమరావతి ఇది ఫ్యూచర్ సిటీ. హైదరాబాద్లో కూడా మనం ఫ్యూచర్ సిటీ గురించి వింటున్నాం కదా. ఒకప్పుడు హైదరాబాద్లో అబిడ్స్ అనేది సెంట్రల్ పాయింట్. ఎన్టీ రామారావు గారు కూడా అక్కడే ఉండేవాళ్ళు. అందుకనే తన రామకృష్ణ ఇవి NAT థియేటర్ 70mm అన్నీ అక్కడే కట్టారు. ఇప్పుడు ఎవరు అబిడ్స్, ఇప్పుడేమీ పాత నగరం అయిపోయింది. ఇప్పుడు అంతా హైటెక్ సిటీ ఇటువైపు వచ్చింది, సైబరాబాద్ ఇటువైపు వచ్చింది. కాబట్టి రాబోయే రోజుల్లో విజయవాడ, గుంటూరు వెనక్కి వెళ్ళిపోవాల్సిందే. అమరావతే భవిష్యత్తు నగరం అవుతుందని ఒక పెద్ద మాట. నిజానికి అవి రెండు ఎప్పటి నుంచో 100 ఏళ్ళ నుంచి ఉన్నాయి. నేను ఎక్కువ వ్యాఖ్యానాలు చేయను, ఎందుకంటే ఎవరిని సమయం గడుస్తుంది కాబట్టి. ఇది అయిన తర్వాత రైతుల్లో అసంతృప్తి. తనకు అటువైపున ఒకవైపున ఆయన పెమ్మసాని చంద్రశేఖర్, ఇంకోవైపున శ్రావణ్ కుమార్ పాపం ఎప్పటి నుంచో ఆయన స్థానిక శాసనసభ్యుడు. ఆయనకు అంత ప్రాధాన్యత ఇవ్వరు వాస్తవంగా నిర్ణయం దీంట్లో. తర్వాత నారాయణ మంత్రి ఎలాగూ ఉండనే ఉన్నారు. సో ఈ ముగ్గురు మీకు అందుబాటులో ఉంటారు. మీ సమస్యలు ఏమైనా ఉంటే వీళ్ళకి చెప్పండి. నేను చాలా పనులు ఉంటాయని దీని మీదే పెట్టలేను కాబట్టి వీళ్ళకి చెప్పండి. తర్వాత అక్కడ పరిష్కారం కాకపోతే నేను మాట్లాడతానని. అంటే ఒకటి వర్మ, ఇది మొదటి దశ ఇప్పుడు జరుగుతుంది, లేకపోతే ఈ దశలో ఈ నిర్మాణాలు పూర్తి అవుతాయి, మీకు ఇలా వస్తాయి, ఇలాంటి మాటలు ఏమీ చెప్పలేదు. అన్నీ నేను ఇక్కడ చెప్పలేను. తర్వాత అవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను. సింగపూర్ మనకు అద్భుతమైన ఒక మాస్టర్ ప్లాన్. అంటే దాదాపు 2015-16 మధ్యలో ఏం చెప్పారో దాన్ని మళ్ళీ రీప్లే తప్ప అదనంగా కొత్తగా చెప్పిన విషయాలు ఏం లేవు. కానీ మీరు ఇందాక అన్నట్టు రైతుల గురించి చంద్రబాబు చెప్పడం, ఇది రైతుల యొక్క తీర్మానాలు. ఇవి అమరావతి రైతుల జేఏసీ, అది ఇంకే ఎన్ని జేఏసీలు ఉన్నాయో నాకు తెలియదు. ఇది అధికారికంగా వాళ్ళు ఆమోదించిన తీర్మానం. వాళ్ళు అక్కడ ఉన్నారు. నేను వాళ్ళని కూడా గమనిస్తున్నాను. కొంతమంది సంతోషంగా ఉన్నారు, ఎక్కువ మంది ఒక విధమైన ఉత్కంఠగా ఉన్నారు.
అంటే చాలా కాలం 10 ఏళ్ళు నిరీక్షించారు కదా ఏం జరుగుతుందని. చూడండి, వాళ్ళు ఇందులో తీర్మానం, నూతన ప్రభుత్వం వచ్చి దాదాపు 15 నెలలు అయినప్పటికీ అనేక సమస్యలు రైతులకు సంబంధించి పరిష్కరించబడలేదు. అనేక సార్లు సిఆర్డీఏ అధికారులు గౌరవ మున్సిపల్ మంత్రివర్యులకు వినతి పత్రాలు గ్రీవెన్స్ సదస్సులో దృష్టికి తెచ్చినా పరిష్కారం కాలేదు. అసైన్డ్ రైతుల సమస్యలు, కౌలు చెల్లింపు క్రమబద్ధీకరణ, రోడ్డు పోటు ప్లాట్ సమస్యలు మరియు ప్లాట్ల కేటాయింపు సమస్య, గ్రామ కంఠాల సమస్య, అసంబద్ధమైన ఎఫ్ఎస్ఐ విధానము, ఇతర సమస్యల పట్ల అధికారులు మరియు ప్రభుత్వ అలసత్వ ధోరణి, కింది స్థాయి అధికారుల అవినీతి చర్యలపై నిర్లక్ష్య ధోరణి పట్ల రైతులు, రైతు కూలీలు ఆందోళన చెందుతున్నారు. నూతన ప్రభుత్వం యొక్క అమరావతి అభివృద్ధి కార్యక్రమాలలో రైతుల భాగస్వామ్యం లోపించుట మరియు స్వయం ఉపాధి రూపకల్పనలో వైఫల్యం వలన మన రైతులు, రైతు కూలీలు ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణించబడుతున్నారు. ఇది చాలా పెద్ద మాట. అంటే త్యాగాలు చేసి ఇచ్చారు ఇదంతా అయినప్పటికీ కూడా ద్వితీయ శ్రేణి. అమరావతి ఉద్యమాలలో ముందుండి పోరాడిన అమరావతి రాష్ట్ర ఐక్య కార్యాచరణ సమితి జేఏసీ పై తీవ్ర ఒత్తిడి వస్తున్నందువలన ఈరోజు 12వ తేదీన గుంటూరులో సమావేశం జరిపి తీర్మానాలు, ఏం తీర్మానాలు అంటే మళ్ళీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని రావాలి, 10 రోజుల్లో వీలైన తొందరలో సమావేశం ఏర్పాటు చేసి మాతో అన్ని చర్చించి కాల వ్యవధితో టైం బౌండ్గా చేయాలి, ప్రతి 2 నెలలకు రైతు జేఏసీతో సంయుక్త సమావేశం జరపాలి, పై డిమాండ్స్పై ప్రభుత్వ స్పందన వెంటనే లేని ఎడల భూ సమీకరణకు ఇచ్చిన భూమి రైతు కూలీల విస్తృత సమావేశం జరిపి భవిష్యత్ కార్యాచరణ. అంటే ఇది చాలా తీవ్రమైన ఆందోళనతో వీళ్ళంతా మద్దతు తెలిపిన వాళ్ళు, ఉద్యమాలు చేసిన వాళ్ళు, నిజానికి నిర్బంధాన్ని కూడా వీళ్ళు ఎదుర్కొన్నారు. ఇది అయింది ఏడాది అనేది ముఖ్యం, పెద్ద కాలం అండి. ఇప్పుడు ఒక లెవెల్లో ఉండే వాళ్ళకి ఏడాది, ఎప్పుడైనా 2047 విజన్ గురించి మాట్లాడటం వేరే. ఇప్పుడు భూమి ఇచ్చాము, ఇప్పటికి ఏం తేలదు, ధర రాదు. రైతు కూలీల ప్రస్తావన కూడా ఇందులో చాలామంది ఉంది, వాళ్ళు భూములు ఇవ్వకపోయినా కానీ. కాబట్టి తీవ్రమైన అసంతృప్తి అయితే ఉంది. దానికి సమాధానం అయితే ఈరోజు లభించలేదని చెప్పాలి. చాలా అస్పష్టంగానే, చాలా సాధారణ పరిభాషలోనే ఉంది. అంటే మొదటి దశ ఇట్లా అవుతుంది, ఈ దశలు ఇవి అవుతాయి, మీకు ఈ భూములు వస్తాయి, ఈ పద్ధతిలో ఆయన ఏమి చెప్పలేదు. కావాలనే ఐ థింక్ చంద్రబాబు నాయుడు గారు అవాయిడెడ్ స్పెసిఫిక్స్, నిర్దిష్టమైనవి అక్కడ ఆయన ఇప్పటికీ కూడా ఈ మాత్రం వాళ్ళు ఉన్నారంటే అనేక సందర్భాల్లో నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళటం వల్ల. ఇంకోటి కూడా చెప్పారు ఆయన, హైదరాబాద్లో ఇదంతా అభివృద్ధి, ఎంత అభివృద్ధి, ఎన్నో డబ్బులు వచ్చి వాళ్ళు 5 స్టార్ హోటళ్ళకి వెళ్ళి అక్కడ చాలా ఖరీదైన విస్కీ తాగి ఇదంతా, ఇవన్నీ చెప్పినవే, నేనేమి అతిశయోక్తి నేనేమి చెప్పడం లేదు. ఇవన్నీ అక్కడ చేశారు అంటే అద్భుతం అన్న పదం అక్కడ చాలా ఆయనలో కాదు, అంతకుముందు మాట్లాడిన వాళ్ళల్లో కూడా. మామూలుగా మా సాహిత్య సమావేశాల్లో, సినిమా సమావేశాల్లో అద్భుతం అంటుంటారు. సార్, జీవితం వాస్తవికంగా ఉంటుంది. అది చాలా కాలం, దీర్ఘకాలం తర్వాత అద్భుతాలు జరుగుతాయి తప్ప భూమి, మనిషి, చెమట, డబ్బు, శ్రమ, పని, బ్రతుకు తెరువు ఇవే ఉంటాయి. కాబట్టి అమరావతిని అంతకుముందు నిర్బంధించారు, అవమానించారు, మొన్న జరిగిన కేసు ఇలాంటివి కూడా ప్రస్తావించారే. కానీ ఈ అసంతృప్తికి సంబంధించి నిజంగా ఆయన ఏమీ వ్యాఖ్యానం చేయకపోవడం పట్ల నాకు కొంచెం అసంతృప్తి అనిపించింది. నేను చూస్తున్నప్పుడు కూడా ఇప్పటికైనా ఒక ప్లాన్ ఇస్తారా, పోనీ నారాయణ గారు ఇంకొకరు వాళ్ళు కూడా చెప్పలేదు. నిజానికి వాళ్ళు కూడా పూర్తిగా అడుగు వేయగలిగిన పరిస్థితి లేదంటున్నారు అనేక విషయాల్లో ఉండడం వల్ల. సో సిఆర్డీఏ భవనం అది కూడా అన్నారు చంద్రబాబు గారే, ఇది ప్రారంభం మాత్రమే అన్నారు. సో శ్రీశ్రీ చోట ద్వితీయ ప్రారంభం అంటారు, ఏదైనా సెకండ్ బిగినింగ్ అండి. సో ప్రారంభం మాత్రమే అంటే తర్వాత పయనం ఎలా ఉంటుంది, పయనంలో మా గమనం ఎలా ఉంటుంది అన్నది రైతులు ఇప్పటికీ ఒక అగమ్యంగానే ఉంది, ఆ స్పష్టత రాలేదు. ఇదిగో ఇన్ని వివరాలు, ఇవి చిన్నవి, ఇది కూడా చాలా వినయంగా, ఎవరు కూడా డిస్టర్బ్ చేయాలనుకోవట్లేదు వర్మ, అది గుర్తించాలి. ఎవరు దీన్ని డిస్టర్బ్ చేయాలి అనే సమస్య కానే కాదు. వైసీపీ, జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అయినా ఇక్కడ శాసన రాజధాని ఏదో ఆయన చేసుకెళ్ళాడు, దాని మీద రాజకీయ ఘర్షణ జరిగింది, వీళ్ళు ఉద్యమం నిర్బంధం జరిగింది, దాన్ని అందరు ఖండించారు. ఎవరు వైసీపీ తప్ప ఏ ఒక్కరూ దాన్ని బలపరిచిన వాళ్ళు లేరు. మరి అటువంటిప్పుడు ఈ ఏడాదిలో చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రణాళిక రూపొందించి ఈరోజు కనీసంగా మొదటి దశలో ఇప్పటికే నేను చూస్తున్నా ఓ మిత్రులు ఎవరో చెప్తున్నారు, ముందు ఒక 5,000 ఎకరాల్లో కనీసం మా నిర్మాణం ఇలా ఉంటుంది, మా పని ఇలా ఉంటుందని చెప్పండి. మీ భూమి అమ్ముకోవాలన్నా మీకు అదే సమస్య కదా. వాస్తవంగా చెప్పాలంటే నాకు ఈ అమరావతి రాజధాని విభజన ఉద్యమాలు ఏం సంబంధం లేదు.
1984లో నేను అక్కడ ఒక పీస్ ఒక చిన్న ప్లాట్ కొనుక్కున్నాను, చాలా కొత్తగా. ఉదాహరణకు అది అప్పటి నుంచే ఇప్పుడు అది. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారో నిజానికి చాలా లాభాలు వస్తాయని అప్పులు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా కాదు. వైసీపీ వాళ్ళతో కూడా నేను అప్పుడు అదే వాదిస్తుండేవాడిని. అదే అందరూ అక్కడ ఏదో రియల్టర్లే అని కాదు, చాలామంది చిన్న రైతులు, అసలు పనులు పోయిన వాళ్ళు ఉన్నారు. ఇందులో ఒక వాక్యం గమనించండి, స్వయం ఉపాధి ప్రణాళిక రూపొందించలేదు. అక్కడున్న వేలాది మందికి జీవితం ఏంటి కుటుంబాలకు? మీరు రాజధాని కట్టే వరకు వాళ్ళు ఏం చేయాలి? వ్యాపారాలు లేవు. కాబట్టి బహుశా కనీసం ఈ నెల లోపలైనా ప్రభుత్వం ఒక ప్రణాళిక, ఒక రోడ్ మ్యాప్ వేస్తే చాలా బాగుంటుంది. మ్యాప్ కళలమే. ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని మళ్ళీ ఈరోజు కూడా చెప్పారు ఆయన. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అయితే ఎందుకు ఎడతెగని ఆలస్యం? నిజంగానే డబ్బులు వస్తే నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి కూడా వదులుకునేవాడు కాదు ఏది. దీని మీద అంత చాలా డబ్బు దాని ఎంతకదే వచ్చేసే పరిస్థితే ఉంటే ఏ ప్రభుత్వాలైనా ఏ వ్యాపార సంస్థలైనా ఏం వదులుకోవు కదా. అదే అక్కడ కనిపించట్లేదు. ఒక్క పైసా ప్రభుత్వం నుంచి ఖర్చు పెట్టకుండా కడతాను అన్నారు. ఇది కూడా ఆందోళన కలిగిస్తుంది. అదేదో సామెత చెప్పినట్టుగా వచ్చేవి ఎప్పుడు వస్తాయో ఎట్లా వస్తాయో తెలియకుండా మేము ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టకుండా చేయాలి అంటే అది ఎలా? ఈ ప్రశ్నకైతే సమాధానం లేదు. సో సిఆర్డీఏ భవనం ప్రారంభాన్ని స్వాగతిస్తూనే ఈ రైతుల వ్యవసాయ కార్మికుల అందరి యొక్క భవిష్యత్తు, నష్టపోయిన వాళ్ళ జీవితం గురించి కూడా ఏదో ఒక ప్రణాళిక కావాలి. సార్ నకిలీ మద్యంపై సిట్ బాబు సర్కార్ సర్కస్, ఇదో రెండో విషయం. నిన్న రాత్రి చంద్రబాబు నాయుడుకి హఠాత్తుగా మీడియా కాన్ఫరెన్స్, అది కొంచెం హఠాత్తుగానే పెట్టినట్టు. ఎందుకంటే అక్కడ ఉన్న అటెండెన్స్ దాని తీరులో అయితే మామూలుగా బాబు గారు గత